ఆయనని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. మీరు యుద్ధములను గురించి యుద్ధ సమాచారాలను గురించి వినినప్పుడు కలవరపడకుడి. ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును. ఇవి వేదనలకు ప్రారంభం. మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పరుడి. వారు మిమ్మును సభలకు అప్పగించెదరు, మిమ్మును సమాజ మందిరములలో కొట్టించెదరు. మీరు వారికి సాక్షాత్తమైన అధిపతుల ఎదుటకు, రాజుల ఎదుటకు నా నిమిత్తము నిలువబడి సకల జనములకు సువార్త ముందుగానే ప్రకటింపబడెను. వారు మిమ్మల్ని అప్పగించడానికి కొనిపోయినప్పుడు మీరు ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతించకుడి. ఆ గడియలోనే మీకేది ఇవ్వనో అది చెప్పుడు. చెప్పువాడు పరిశుద్ధాత్మయే కానీ మీరు కారు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణముకు అప్పగింతురు. కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపింతురు. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుతురు. అంతవరకు సహించిన వాడే రక్షణ పొందను. ఇక్కడ ఈ వాక్య భాగంలో చూసుకుంటే మనము ఇప్పుడు ఎంత భయంకరమైన దినాలు ఉన్నానో మనకు తెలుస్తుంది. మొన్న మనం దేవుని గురించి తెలుసుకున్నాము. దేవుడు ఎవరు, లోకాన్ని ఎవరు తయారు చేశారు అని చెప్పేసి మనం చెప్పారు. ఇప్పుడు ఈ రోజు వాక్యాన్ని ఎందుకు తీసుకోగలిగినా అంటే, ప్రస్తుతము మనం ఎంత భయంకరమైన దినాలలో ఉన్నాము అంటే ఈ యొక్క క్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి మనం చెప్పుకుంటున్నాం. రాకడ అంటే ఏమని మనం చెప్తాం, రాకడ పోకడ అని. పోకడ అంటే వెళ్ళడం, రాకడ అంటే రావడం. యేసు ప్రభు ఎన్నోసారి తిరిగి వస్తున్నాడు, ఈ లోకానికి వస్తానని చెప్పాడు. ఎన్నోసారి మొదటిగా వచ్చాడా? వచ్చాడు. ఇప్పుడు మరోసారి రాబోతున్నాడు. దాన్ని ఏమంటాము? సెకండ్ కమింగ్, రెండవ రాకడ అంటాం. రెండవ రాకడలో యేసు ప్రభు వస్తాడు. మొదటగా ఆయన ఎలా వచ్చాడు అంటే గొర్రె పిల్ల రీతిగా వచ్చాడు, గొర్రె పిల్ల మాదిరిగా వచ్చాడు. అందుకే మనల్ని అందరూ ఏమంటారంటే, మీరు క్రైస్తవులు గొర్రెలు అంటున్నారు. నిజమే, మొన్న కూడా చెప్పాను నేను, మనం గొర్రెలమే. గొర్రె సాధువు జంతువు, అది ఎవరిని కరవదు, కొట్లాడదు, వచ్చేది. కానీ అప్పుడు గొర్రె రూపంలో వచ్చాడు. ఇప్పుడు ఎలా వస్తున్నాడు? పదమ సింహం రూపంలో వస్తున్నాడు. అంటే తన యొక్క ప్రతాపాన్ని చూపించడానికి వస్తున్నారు. అయితే చాలా మంది అనుకోవచ్చు, దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడని. ఒక చిన్న విషయం చెప్తాను. చాలా మంది మన వాళ్ళు, భారతదేశంలో పుట్టిన వాళ్ళు ఏం చెప్తారంటే, మన యొక్క ప్రపంచాలు నిర్మించబడి కొన్ని కోట్ల సంవత్సరాలు అయినాయి, మా దేవుళ్ళందరూ యుగ యుగాలు ఉన్నారు, 4 యుగాలు ఉన్నాయి అంటారు. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. ఇప్పుడు ప్రస్తుతం కలియుగం నడుస్తుంది అంటారు. ఒక్కొక్క యుగానికి లక్షల సంవత్సరాలు అంటారు. కానీ ఎక్కడ ప్రూఫ్ లేదు, ఎక్కడ కానీ లేదు. కానీ మన బైబిల్ ప్రకారం చూస్తే 6000 సంవత్సరాలు. యేసు ప్రభు పుట్టి ఎంత? 2025వ సంవత్సరం చెప్పుకుంటున్నాం. అంటే యేసు ప్రభు పుట్టి 2025వ సంవత్సరం, అంటే 2000 సంవత్సరాలు. అంతకుముందు 4000 సంవత్సరాలు. ఆదాము మొదలుకొని ఆ యొక్క మనకు మలాకి గ్రంథం వరకు మనం అట్లా చూసినట్లయితే అక్కడ మొత్తం వాళ్ళందరూ చూస్తే 4000 సంవత్సరాలు. 4000 ప్లస్ 6000 కలిపితే, 2000 కలిపితే 6000 సంవత్సరాలు. అంటే దేవుడు సృష్టిని జరిగించింది కూడా ఎన్ని రోజులు తెలుసా? 6 రోజులు. 6 రోజులు ఆకాశము, భూమి, నీరు, సూర్యుడు, గాలి, చంద్రుడు, మనుషులను అందరినీ చేసి చివరిగా 7వ రోజున విశ్రాంతి తీసుకొని, 6 రోజులు నేను శ్రమపడి లోకాన్ని అంత ప్రపంచాన్ని మొత్తం తయారు చేశాను, 7వ రోజున నేను విశ్రాంతి తీసుకుంటున్నాను అన్నాడు. విశ్రాంతి తీసుకోవడం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, దేవుడు ఇంకా అమ్మాయ నా పని అయిపోయింది అని చెప్పేసి ఖాళీగా కూర్చుని. విశ్రాంతి తీసుకోవడం అంటే మనం తీసుకునే విశ్రాంతి కాదు. మనం అంతే, ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసుకుంటాం, రాత్రి ఏళ్ళకల్లా విశ్రాంతి తీసుకొని హాయిగా పడుకొని నిద్రపోతాం. ఆ విశ్రాంతి తీసుకోలేదు దేవుడు. 6 రోజులు కష్టపడినాడు, 7వ రోజు నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. మనకు కూడా 6000 సంవత్సరాలు గడిచిపోయినాయి, 7వ సంవత్సరం విశ్రాంతి తీసుకునే సమయం. అంటే దేవుడు విశ్రాంతి తీసుకోవడం లేదు. రాబోయే దినములు మహాభయంకరమైన దినములు. దేవుడు తిరిగి రెండవ రాకడలో రాబోతున్నటువంటి ఈ యొక్క సమయంలో ఏ విధంగా ఉంటాయి అని దాని రాకడను గురించి మత్తయి సువార్తలు చెప్పాడు, మార్కు సువార్తలు చెప్పాడు, యోహాను సువార్తలు చెప్పాడు, పాత నిబంధన గ్రంథాలలో కూడా, యెషయా గ్రంథంలో కూడా చెప్పబడ్డాడు. ఈ రకంగా మనం బైబిల్ చదువుకుంటా పోతే ఎన్నో విధాలుగా మనకు ఆ యొక్క వాక్యం ద్వారా చెప్పబడింది. ఇక్కడ నేను తీసుకున్న అంశం ఏంటి అంటే, 6 రోజులు వచ్చేసి అక్కడ సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగింతడు. మనం చూస్తున్నాం. రెండవ రాకడ వచ్చేదానికి మనకు సూచనలు ఏంటి? శిష్యులు అడిగారు, అవును ప్రభా, రెండవ రాకడ వచ్చేదానికి సూచనలు ఏంటంటే అని చెప్పాడు. కరువులు, కాటకాలు వస్తాయి, అక్కడక్కడ యుద్ధ వాతావరణం నెలకొంటుంది. యుద్ధాలు, దేశం మీదకి దేశం, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం. సొంత ఇంటిలోనే అందరూ ఒకరికి, అత్తకు కోడలికి, కోడలు అత్తకు, అమ్మకు కొడుకుకు, కొడుకుకు అమ్మ, లేకపోతే తండ్రికి భార్యాభర్తలు, అందరికీ నేను వైరం పెట్టడానికి వచ్చినాను. దేవుడే చెప్పినాడు, నేనే వైరం పెట్టడానికి వచ్చినాను. ప్రస్తుతము మీరు గుండె మీద చేసుకొని, నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్క కుటుంబం వాళ్ళు గుండె మీద చేసుకుంటే